బావల మరదళ్ళ తమ్ముళ్ళ కొడుకుల మనవాళ్ళ ఇంతమందితో ఎలా వేగుతాడో అర్థం కావట్లేదే. ఎవడ్రా నువ్వు? మా అమ్మాయితో మాట్లాడుతున్నావు? ఊరు పరువు కాపాడాలి. నువ్వు గెలుస్తావు. కృష్ణంరాజు 3వ ప్లేస్ లో కూడా రాకూడదు. ఆడి వల్ల కాదులే అన్నా. పెనుగొండ రుద్రరాజు కన్యారాశి చిత్తా నక్షత్రం. పెనుగొండ మాధవి వృషభ రాశి రోహిణి నక్షత్రం. పెనుగొండ భార్గవి కుంభరాశి పూర్వభద్ర నక్షత్రం. అమృతవల్లిదేవి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం. తామర పువ్వుల చంద్రయ్య రాశి మల్లె తావుల సూరయ్య రావట్లేదు కదా? అయితే తప్పకుండా తామర పువ్వుల చంద్రయ్య వస్తాడంటే. చిన్నబాబుకి 5 రెక్కలు కదా, ఈయన పెద్దక్క మొగుడు. అంటే మా నాన్న పబ్లిసిటీ పిచ్చోడు. మంగమ్మ ఏమండి బస్తీ మనండి చీకటి పడ్డాక పోకూడదు, టైం అయింది అయ్యయ్యా. విజయలలిత మల్లెతావుల సూరయ్య. మినీ బస్ వెళ్లే చోటికి టెప్పర్ రాదని తెలీదా? నువ్వు వెళ్ళొచ్చేవే. ఈ జన్మలో మీరు మారరు. ఈయన రెండో అక్క మొగుడు. అక్కా చెల్లెల్ని అన్నదమ్ములే చేసుకున్నారు కానీ అన్నకే తమ్ముడికి ఒక్క క్షణం కూడా పడదు. సంయుక్త పోటీకి ఎంతమంది వస్తేనే నా తమ్ముడే గెలుస్తాడు. మాణిక్యం ఊరికి సపోర్ట్ చేయకుండా మీ తమ్ముడు కలవాలని దేవుడు కోరుకుంటున్నావే. బృందావన రాధమ్మ మేషరాశి భరణి నక్షత్రం. ఇది మూడో అక్క కూతురు. ఝాన్సీ రాణి మన ఊర్లో ఏం జరిగినా నా తమ్ముడు ఒక్కడే ముందుంటాడు. రాజా చంద్రమౌళి. అబ్బో నీ తమ్ముడు పురాణం తట్టుకోలేను. మా అమ్మ పద్మావతి మకర రాశి శ్రవణ నక్షత్రం. ఇది 5వ అక్క, మా చిన్నమ్మమ్మ కూతురు. తనకు ఒక్కతే కూతురు. నేను ఇందిరా ప్రియదర్శిని వృషభ రాశి రోహిణి నక్షత్రం. నరసింహరాజు ధనుర్రాశి. ఆర్ని ఎంత పని చేశారే, ఇంత ఆనందాన్ని ఇన్నేళ్లు దక్కొండ చేశారా? మనిషికి మించి పశువులకి ఎంత ఫాలోయింగో చూడండి. ఈ రోజు జరగబోయే ఎడ్ల పందాలకు అన్ని జట్లు రెడీగా ఉన్నాయి. ఈ పందెంలో మా మామయ్య కృష్ణరాజే గెలవబోతున్నాడు. ఎడ్ల పందెంలో మా మామయ్య గెలవాలి. మావయ్య అంటే పేరు పెనుగొండ కృష్ణన్ రాజు. శివగోత్రం హస్త నక్షత్రం కన్యారాశి. అందరూ రెడీయా? రెడీ 1 2 3. ఇక్కడ ఆడేంటి?
సురేంద్రరాజు ఇద్దరు కలిసే చదువుకున్నారు. 4వ తరగతి నుంచి ఇద్దరికి పడి సావదు. తమ సేవా సంస్థల ద్వారా చాలా మంది పేద విద్యార్థులకు విద్యను నమస్తే నమస్తే అండి. యా కంగ్రాచులేషన్స్. మన సంప్రదాయాన్ని మీలాంటి వాళ్ళే కాపాడుతున్నారయ్యా. సూర్య గారికి ఒకటి సరిపోదన్నయ్యా, 3 కావాలి. అదేంటి నేను గెలిచానంటే తమ్ముళ్ళు పరిగెత్తబట్టే కదా. ఇది కరెక్టే. ఇప్పుడు మీకు పేరు కృష్ణరాజ్ అండి. రెబల్ స్టార్. సూర్య గారు మా తమ్ముడు కప్పిస్తున్నారు. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. తాతయ్య అయ్యా బ్రహ్మాండంగా ఉంది. ఏంటిది? ఉసిరికాయ రసం, ఆరోగ్యానికి మంచిది. చాలా బాగుందయ్యా, చాలా బాగుంది. వచ్చిన విషయం టక్కున మాట్లాడి వెళ్ళిపోతానయ్యా. రాబోయే ఎన్నికల్లో నీతో ఒక మాట మాట్లాడి నేను నిలబడదాం అనుకుంటున్నానయ్యా. నన్ను అడిగా? నేను చెప్తే ఊళ్ళో ఒక్కడు కూడా నీకు ఓటేయడయ్యా. ఊర్లో ఎవరు వేయక్కర్లేదయ్యా, మీ బంధువుల ఓట్లేసినా సరిపోతుంది. మీరు ఊర్లో ఒక్కరు కాదు, ఊరే మీ ఒక్కరిది. 5637 ఓట్లున్నాయే ఓటర్ లిస్ట్ లో చూసా. పచ్చి అబద్ధం. అంతమందా? ఇన్నాళ్ళుది నాకు తెలియకుండా పోయిందే. అయ్యా, సుబ్రహ్మణ్య స్వామిలా లోకమంతా తిరగకుండా వినాయకుడిలా విశ్వాసంగా మీ పాదాలని నమ్ముకున్నా. కొంచెం సాయం చెయ్యండి అయ్యా. వినాయకుడి కదా సరే గాని, ఇప్పుడు రుద్రరాజు మాట ఎవరు వింటున్నారు? కృష్ణరాజు మాట వింటున్నారు. అబ్బాయి గురించేనా? రమ్మనండి. వాడి వాళ్ళ దమ్ము చేయించడానికి పొలం వెళ్ళాడు. నువ్వు పని చేయి, వచ్చే జనవరి 9 నా మనవరాలకు చెవులు కుట్టిస్తున్నా. ఆ రోజు అక్కడికి వచ్చావు అనుకో, ఒకసారి అందరితో మాట్లాడొచ్చు. మంచి మాట చెప్పారయ్యా, మంచి మాట చెప్పారు. వస్తానయ్యా. ఇదేంటిది? అదే ఇంటికి ఎవరు వచ్చినా మొక్కలు ఇవ్వడం అలవాటు. మంచి అలవాటు, మంచి అలవాటు. మామయ్య పెద్దమ్మ వచ్చింది. నాన్న సార్ కొంచెం ఆగండి. తప్పకుండా ఈ శుభకార్యానికి మీరు రావాలి నాన్న. ఇదిగో. అమ్మా అందరూ రండి. ఏం బాబు, అందరికి ఇచ్చావుగా? ఎందుకంటే ఎప్పుడు మన ఇంట్లో విశేషం జరిగినా ఎందుకో ఒక కుటుంబం 2 కుటుంబాలు అలిగి రావడం మానేస్తున్నారు. ఈ శుభకార్యానికైనా అందరూ వచ్చేట్టు చూడు బాబు. అలాగే మావయ్య గారు. జరిగేదేనా? అక్క సారు కూడా ఒక అడుగు. రే, ఆయన నీకు మాత్రమే కాదురా, నాకు మాస్టరే. పిల్లలకి చెవులు కుట్టిస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి సార్. అలాగేనమ్మా. బావగారు, అందరికి పేరుతో పాటు వెనకాల ఒక తోక తగిలించారు. అసలు మేనమామ నా పేరు బోర్డుకి వదిలేశారే. అందరూ పెద్ద చదువులు చదివారుగా, పక్కన డిగ్రీలు వేసాం. మరి నువ్వు 10వ క్లాసే కదా పాస్ అయ్యావు. డాక్టర్ అయితేనేమో డిఆర్ఎన్ వేయించారు, ఇంజనీర్ అయితేనేమో ఈఆర్ఎన్ వేయించారు. ప్రింటింగ్ చేసుకున్న గవర్రాజ్ బాబు కూడా ప్రెస్ అని దర్జాగా పేరేయించారు. వ్యవసాయం కూడా పనే కదా, ఫార్మర్ అనేస్తే తప్పేంటి? ఫార్మర్ నేస్తే నవ్వుతారు బామ్మర్ది. నవ్వితే చెప్పు తెగ్గిపోద్ది. కృష్ణరాజు ఫార్మర్ అని పెడితే తస్తది అదిరిపోతంతే. నెలకి మనం కూడా 1,00,000 సంపాదిస్తున్నాం. ఇంకెవరికైనా రిటైర్మెంట్ ఉంటది, ఈ ఒక్క పనికి రిటైర్మెంట్ లేనిది. ఈ దేశం బతుకుతున్నది వ్యవసాయం మీదే అని అందరం మర్చిపోయినట్టున్నాం. సూపర్ మామయ్య. ఇప్పుడు సమాధానం చెప్పు పెదనాన్న. బాబు, అబ్బాయి చెప్పేది కూడా న్యాయమే కదా. నువ్వే వాడికి ఇచ్చే పత్రికలో ఫార్మర్ అని రాసిచ్చి. అదే నాన్న, నా తమ్ముడు మాత్రం ఫార్మర్ అని రాసివ్వటం అదేం కుదరదు. మళ్ళీ ప్రింట్ చేయించండి. మళ్ళీనా? ఎందుకు అనవసరమైన ఖర్చు బావా. ఇప్పుడు పెట్టుపోతల పూచినది. అలాగే సరే వస్తాం. ఉంటాం మామయ్య. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫ్యామిలీలో మా తమ్ముడికి చెల్లికి చెవులు కుట్టే ఫంక్షన్. మా మేనమామ కృష్ణంరాజు ఊరందరూ ఆశ్చర్యపోయి చూసేలా ఈ ఫంక్షన్ ని గ్రాండ్ గా జరిపించడానికి అన్ని లాంఛనాలు తీసుకుని కుటుంబ సమేతంగా వస్తున్నాడు. అత్త, అన్నదాత పుస్తకంలో మా మామయ్య ఫోటో వేశారు. చాలా అందంగా ఉన్నాడు కదా. మావయ్య మావయ్య రండి మావయ్య గారు. ఏం బాబు అందరు వచ్చారా? పెద్ద ఇంకా రాలేదు, రానని కౌరు పెట్టారు అందుకే.
చిన్న వచ్చారు లోన్ ఉన్నాను మీరు రండి రండి వీడికి మాత్రం ఏమో వచ్చే వాళ్ళందరూ మామ కూతుళ్ళు అత్త కూతుళ్ళు అక్క కూతుళ్ళు వస్తుంటారు. నా ముఖానికి పెద్దమ్మ కూతుళ్ళు పెనమ్మ కూతుళ్ళునా? ఇదేంటి మాయ, నిన్ను చూసేవాళ్ళు మొత్తం ఎప్పుడు 1000 వాట్స్ బల్బ్ లాగా బ్రైట్ గా ఇట్లెత్తున్నారు. నన్ను చూసేవాళ్ళు అట్లీస్ట్ 0 వాట్స్ బల్బ్ లెవెల్ కన్నా ఇక్కిలించవచ్చు కదా. జాతకంలో చెప్పారు పాతకం అని చెప్పు. మామయ్య బాగున్నావా? అయ్యో దున్నా పోయి లెక్క. మామయ్య మా ఇంటికి వస్తారా? అలాగేమా వెళ్ళొస్తాను మామయ్య. చెప్పండి మరి మొదలెట్టేద్దాం. మామయ్య. ముందే చెప్పాం చెమట. బాబు. సరే మీరు కూడా అదే నాన్న కూడా చెప్పారు. మామయ్య ఏంటమ్మా? అక్కడ కూడా ఉంది. ముందు అన్నయ్యకి ఇవ్వు. అన్నయ్య ఈ చేతిలో పెట్టుకోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఆ ఇంద్ర తమ్ముడు ఎలా ఇంప్రెస్ చేస్తుందో చూసారా? మాయలాడి అందరూ కలిసి వాడికి దాన్నే కట్టబెట్టేలా ఉన్నారు. ఆ పిల్లకిచ్చి చేసేస్తే మనమంతా చూస్తూ ఊరుకుంటావా? మన రాధమ్మే తమ్ముడు కాబోయే పెళ్ళం. దీన్ని ఎవరో మార్చడానికి వీల్లేదు. తమ్ముడు మనమ్మ కడుపును కదా పుట్టాడు, పిన్ని కడుపును పుట్టాడే ఏంటి? రచ్చబండలో చర్చ మొదలైంది. మాయా చూసావుగా, ఊరికొస్తే 5 అక్కా చెల్లెళ్ళు ఒకటిగా ఉన్నట్టు నటించేస్తుంటారు. కానీ లోన్ 2 పార్టీలు, ఒకటి ఈ పార్టీ ఒకటి ఆ పార్టీ. చెవులు కుట్టే పని అయితే తర్వాత చూడు వీళ్ళలా కుట్టి చంపుతారు. ఇలాంటి తాతయ్య మేనమామలు దొరకడం పిల్లల దృష్టి. నెక్స్ట్ నువ్వే. ఎందుకు రాలుడు నెలలో పెరిగిపోద్ది చూడు. రండి రండి, ఆమె నా పెద్ద కూతురు, ఆమె నా రెండో కూతురు. కూర్చో కూర్చో. ఈ రోజు ఒక్కరోజే కదా, ఆ తర్వాత జీవితాంతం నీకిది కల్లో కూడా జరగదు. ఈ ప్లేస్ ని నాకు రిజిస్టర్ చేసి పట్టా కూడా ఇచ్చేశారు. అర్థమైందా? గొప్పగా చెప్పావు. చేరతా. ఎలాగుంది? అదిరిపోయింది బంగారం. ఓ అదిరింది. నీకు నచ్చిందా? ఏంటి నీ తమ్ముడు వాళ్ళకి మాత్రం ఇలా ఇస్తాడా? చాలే రా, ఇక్కడ కూర్చుందాం. వాడు పెట్టుపోతలు అన్నీ చేస్తున్నాడు. వాళ్ళని చూడండి, మూతులు తిప్పుకుని వెళ్లిపోతున్నారు. పిల్లలకి పెద్దావిడి చేత ఆశీర్వాదం ఇప్పించండి. 100 ఏళ్లకి దగ్గరలో ఉంది కదా. ఒరే తమ్ముడు ఇలారా. ఆ? అక్క పిల్లలకి ఎన్ని తులాలు పెట్టావు? ఎంత? ఇద్దరికి కలిపో 18 తులాలైంది. రాధమ్మకి చెవులు కుట్టినప్పుడు మన నాన్న 6 తులాలే పెట్టాడు. నీ కూతురికి 18 తులాలు పెట్టాలంటే అదేమైనా సిటీలో పుట్టిందా? ఏడబే చేయదలుచుకుంటే అందరికి సమానంగా చేయాలి. ఇదేంటిది ఒకళ్ళకి ఎక్కువ? అదే కదా. ఆహా మొదలెట్టేశారా? ఎప్పుడు చెయ్యినోళ్ళు వదిలేసి చేసేవాళ్ళని తిట్టడం మనవాళ్ళకున్న రోగం. స్మాల్ మమ్మీ, నీ కూతురు మెళ్ళో చూడు. మమ్మీ, నీ కొడుకు మెళ్ళో చూడు. ఎలా తమ్ముడు? డోంట్ టాక్, యు సీ. ఏంటి మామయ్య గారు, మాకు కూడానా? సరే వేయండి. అన్నదమ్ముల మధ్య 1,00,000 సమస్యలు ఉండొచ్చు బాబు. కానీ ఇంట్లో ఏదైనా విశేషం అంటూ వస్తే నువ్వు వస్తే అతను రావడం మానేస్తాడు, అతను వస్తే నువ్వు రావడం మానేస్తావు. విరిగింది అత కదా మామయ్య గారు, మీరు పట్టించుకోకండి. తామర పూల చంద్రయ్యని మల్లె తావుల సూరయ్యని ఒకటిగా చేయడం నా బాధ్యత. రే ఇలారా. ఇప్పుడు అర్థమైందా అమ్మమ్మ, మా అందరికి చేయలేందుకు కొన్నాడు? ఈ ఖర్చంతా ఇప్పుడు అవసరమా? ఇది ఖర్చు కాదమ్మా, జమ చేయడం. జమ చేసుకున్న డబ్బు ఎప్పటికైనా ఖర్చు అయిపోతుంది. ఖర్చు గాని జమ బంధుత్వమే. ఇవ్వకుంటే మన ఇద్దరికి నిద్ర పట్టదు కదా చిన్నబాబు. ఆ మాట మీదే ఉండు, మారొద్దు. అలాగేనమ్మా. రండి రండి, భోజనాలు చేద్దాం, రండి. ఏమా చైన్ సూపర్ గా ఉంది. బాగుందా? సరిగానే ఫోన్ చేయి. మరి రాధమ్మ నీ సొంతక్క కూతురు, నేనేమో మారక్క కూతుర్ని. తన్నే చేసుకుంటావని అందరూ అంటున్నారు. ఆ మాట నిజమేనా? వాళ్ళు అలాగే అంటారులే గానీ నోలి ఫోన్ చేయడం ఏమైంది? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు. మాయా, ఎవరు చెప్పినా వినకు. నేను చెప్పిందే విను. చుట్టాల పిల్లను మాత్రం చేసుకోకు. భోజనం ఈ రోజు బ్రహ్మాండం. పని చేయకుండా కొడుకు సంపాదనలో దర్జాగా కూర్చొని తినడం సుఖంగానే ఉంటుందిలే. చిన్నబాబు, వ్యవసాయం నీకు అప్పచెప్పాను, బాధ్యతగా చూసుకుంటున్నావు. అదే విధంగా కుటుంబ బాధ్యతలు నీకు అప్పచెప్దాం అనుకుంటున్నా. ఊరుకున్నా 50 ఏళ్ళుగా నేనే చూసుకుంటున్నాను కదా, నువ్వు నాకంటే తెలివిగా జాగ్రత్తగా చూసుకుంటావని. ఎప్పటికైనా నా కుటుంబంలో అందరినీ తీసుకొచ్చి ఒక గ్రూప్ ఫోటో తీసుకొని దాన్ని ఇంట్లో తగిలించాలి. అదే నాకు పెద్ద ఆశ. అప్పుడే నేను చనిపోయే రోజు కూడా రుద్రరాజు బలే గొప్పగా బతికి చచ్చిపోయాడు రా అని 10 మంది చెప్పుకోవాలి. ఏంటి అప్సెకన మాటలు? ఇంతకంటే కష్టమైన బాధ్యత ఇస్తున్నారా? ఏంటంటే మీ అమ్మలిద్దరిని, మీ అక్కయ్యల 5గురిని కంటతడి పెట్టకుండా చూసుకో. నేను కంటతడి పెట్టుకుని ఉంటే చాలు. నువ్వు నాశనం అయిపోతావు, మట్టి కొట్టుకుపోతావు. ఎవరో బాగుపడరు. 3 గంటల నుంచి ఇక్కడ నుంచొని ఉన్నాను. ఈ సరుకులు పట్టుకుని సంతలో అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది. ఏ రోజు మూటలు ఎక్కించుకోడు. మీలాంటి కుర్రాళ్ళైనా అడగాలి కదా. బులబాయ్, మాయా? బండెక్కించామని
ఏంటి బాబర్ది ఎండలో కాబోయే పెళ్ళికొడుకు కదా కందిపోతావు రే. అంత సీన్ అవును మరి నీ పెళ్లికి వచ్చిన వాళ్ళకి ఏమిస్తున్నావేంటి? ఒక యాపిల్ పండు బిస్కెట్ ప్యాకెట్. మరి అయితే చెంబుతో కాపీ కూడా అయితే నంచుకుంటే వెళ్ళిపోతారు కదా ఏ, మొక్కేదేనివరా పెరిగి పెద్దదాన్ని ఏడుస్తుంది. ఎవరా అడ్డం పెట్టారు? బండి తీయండి. ఏంటి బావా? ఏ అల్లుడు కోరుకుంటే ఎట్లా పందేలు బాగా జరిగాయా? రోడ్డు మీద తమాషా చేస్తారా? హార్న్ కొడితే పక్క వెళ్ళొద్దు. నువ్వు నడి రోడ్ లో నుంచున్నావు, మేము ఆరని కొట్టావేంటి? బండి దిగిపోతే పోలీసు వాళ్ళని పిలుస్తాను. నేను సింగత్రి సూర్యాన్ని పిలుస్తాను. ఏయ్, ఏదో పెద్ద ఫ్లైట్ నడుపుతున్నట్టు సరణ ఎగిరిపోతున్నావేంటే? నీ పని కట్టొస్తే నీ కాలింది కదా, మరి మా పని కట్టొస్తే మా కాలదా? మూటలందుకు ఎక్కించుకోలేదు. మూటలు ఎక్కిస్తే 7 ఎక్కించలేం. కలెక్షన్ లేదని మా ఓనర్ తిడుతున్నాడు. నన్నేం చేయమంటావు? ఏమి ఓనర్ భూత పనిలేదా? ఏ ఊరు? టౌను. మరి అలాగే ఉంటది. ఆ మూట్లో ఉన్న కూరగాయల్ని పండించడానికి ఎంతమంది కష్టపడి చెమటొడిచారో తెలుసా మీకు? ఇది 100 రెట్లు ఫలితం ఇస్తుంది. నుడి అంటే ఓ మంచి మాట, అది మీలాంటి విద్యార్థులకు చెప్తే 100 రెట్లు ఫలితం ఉంటుంది. అందుకే వాళ్ళు పిలవగానే వచ్చాను. మామూలుగా మన పిల్లల్ని నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటూ వ్యవసాయాన్ని ఒక ఆప్షన్ గా కూడా ఇవ్వట్లేదు. కానీ నా చిన్నప్పుడు మా నాన్నేమో నువ్వు ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా, లేదా రైతు అవుతావా అని అడిగారంట. నేను రైతునే అవుతాను అన్నానంట. అందుకే నేను ఈరోజు ఆప్షన్ ఇచ్చిన నాన్నకు ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమంటారు? మన దేశంలో వ్యవసాయమే ఇండియాకి వెన్నెముకని చెప్తూ ముందు కనిపించకుండా వెనకే దోసి పాడేశారు. ఇది అర్థం చేసుకోకుండా మనం బతుకుతున్నాం. కొంతమందికి ఇది అర్థమై ఐటీ జాబ్ వదిలేసి వ్యవసాయానికి వస్తే బతకడం చేత కాని వాడిని చూసి నవ్వుతున్నారు. కొంతమంది అయితే వ్యవసాయం చేసేవాడికి పిల్లనే ఇవ్వకూడదని పట్టుబడుతున్నారు. ఓకేనా? విదేశాల్లో చదువుకున్నవాడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ఇండియాలో మాత్రం చదువుకున్నవాడు వ్యవసాయం చేయకూడదు, చదువుకుని వాడు మాత్రమే వ్యవసాయం చేయాలనేది తెల్లరత అయిపోయింది. నేను వ్యవసాయాన్ని, రైతుల్ని గొప్పగా చెప్పడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నానంటే మీథేన్ గ్యాస్ అని, మాథేన్ గ్యాస్ అని, సైతాన్ గ్యాస్ అని వ్యవసాయాన్ని, రైతుల్ని నాశనం చేయడానికి ఒక గ్రూప్ బయలుదేరింది. మాయా నీకెందుకు వచ్చింది? ఉన్న వాళ్ల డయట్, లేని వాళ్ల పస్తులు ఏ రోజు ఒకటి కథను మీకు అర్థమవుతుందో ఆ రోజే కష్టపడి పండించే వాళ్ళని రేషన్ బియ్యం కొనుక్కు తినేట్టు చేయడం ఎంత పెద్ద దేశద్రోహమో మీకు అర్థమవుతుంది. అయ్యో, దేశద్రోహం అని చెప్పి నిన్ను లోపలాడేస్తారు మాయా. ఎందుకు భయపడతారు? నువ్వు ఏం చేస్తావంట? ఆ రోజుల్లో ఎవరో మహానుభావుడు హరిత విప్లవం అని మొదలు పెట్టారు. గానీ ఇప్పుడు హరితము లేదు, విప్లవము లేదు. ప్రజలు, నాయకులు, శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు ఒకటైతేనే దేశం బాగుంటుంది. ఏ రోజు యువకులు వ్యవసాయం, రాజకీయం ఒక ప్రొఫెషన్ అనుకుంటారో ఆ రోజే ఇండియా అగ్రరాజ్యం అవుతుంది. ఒక్కో అగ్రికల్చర్ ప్రొడక్ట్ కి ఒక గవర్నమెంట్ మార్కెట్ ఉండాలి. అప్పుడే రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయి. ఈ రోజు ఒక రైతు చావు, ఏదో రోజు లక్షలాది మంది చావు. అది సరే, రైతులు మనమంది చావు